మృగశిర వచ్చిందంటే చాలు ఆ కార్తె ప్రవేశం రోజు ప్రతి ఇంట చేపల కూర గుమగుమలు గుప్పుమంటాయి. ఒక ఫ్రై, మరో దిక్కు పులుసు, చేప కూరలో ఎన్ని రకాల వంటలు ఉంటాయో అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజున ఎప్పుడు తినని వారు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కనీసం 2 ముక్కలైనా నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రిక్కాయలతో పులుసు చేసుకొని చుర్రుకుంటారు. మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును. మృగశిర కురిస్తే ముసలెత్తు రంకెవేయును. మృగశిరకు ముల్లో కాలు చల్లబడును అంటుంటారు మన పెద్దవాళ్ళు. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి ముంగిళ్ళు చల్లబరిచే మృగశిర మొదలవుతుంది. జూన్ 8వ తేదీ ప్రారంభమవుతుంది. అయితే ఈ కార్తె మొదటి రోజుకి ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును ప్రతి ఒక్కరూ చేపలు తినడం, చేపల మందులు తినడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అసలు ఈ రోజున చేప మందు కాని, చేపలు కాని ఎందుకు తింటారు? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటి? నేటి యువతకు అస్సలు తెలియదు. ఆ రహస్యం ఏంటంటే ఈ కార్తీలో ఎక్కువగా మనిషి శరీరంలో మార్పులు జరిగి ఎక్కువ మంది వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉంది. వీటన్నిటిని తట్టుకోవాలంటే ఈ రోజున ఖచ్చితంగా చేపలు తినాల్సిందే. అయితే జబ్బులు వస్తే వైద్యుల దగ్గరికి వెళ్తారు. కానీ మృగశిర రోజు చేపలు తింటే రోగాలు రావా అని అనుకోవచ్చు. అయితే అసలు ఈ చేపలకు మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏమిటో, తింటే ఏం ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాధుల నియంత్రణకు చేపలు మృగశిర కార్తె ఎండలను పోగొట్టి వానలతో పాటు చల్లని చక్కని వాతావరణాన్ని తీసుకొస్తుంది. ప్రతి కార్తె ఉన్నట్టు ఈ కార్తె కూడా 15 రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ కార్తెలో చేపలు తింటే రోగాలు రావని మృగశిర ప్రారంభంలో చేపలు తినడాన్ని మన పూర్వీకులు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ ఆచారం అలానే వస్తుంది. అసలు ఎందుకు తినాలంటే ఈ కార్తెలో మన శరీరంలో ఉష్ణోగ్రతలు ఎండాకాలం తర్వాత వాతావరణం ఎలా చల్లబడుతుందో అదే విధంగా చల్లబడుతుంది. దీంతో చాలా మంది అస్తమా, గుండెపోటు, అజీర్తి, జ్వరం, దగ్గు లాంటి జబ్బులకు లోనవుతారు. ఈ క్రమంలోనే శరీరంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దాని ద్వారా రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కార్తెలో పూర్వీకులు శాకాహారులైతే ఇంగువను బెల్లంతో కలుపుకొని గోళీలలాగా తయారు చేసుకొని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువ, చింత చిగురుతో కలుపుకొని తినేవారు.